4 ప్రతిష్టాత్మక పథకాలకు సంబంధించి అర్హులను గుర్తించేందుకు గ్రామ సభలు నిర్వహణకు వెళ్లైంది. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం లబ్ధిదారులను గుర్తించేందుకు నేటి నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించనున్నారు. అనంతరం ఈ పథకాలను 26న ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది. ప్రజాపాలన దరఖాస్తులు, గతంలో మీ సేవా కేంద్రాల్లో వచ్చిన దరఖాస్తులు, కులగణన, ప్రభుత్వం వద్ద ఉన్న పేద కుటుంబాల సమాచారం ఆధారంగా లబ్ధిదారుల తాత్కాలిక జాబితా సిద్ధం చేశారు. దాని ఆధారంగా ఆయా కుటుంబాల ద్వారా సమగ్ర సమాచారం రాబట్టారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో కార్యదర్శుల సమక్షంలో వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓల సహకారంతో సర్వే నిర్వహించారు. 4 పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో ప్రజల ముందు వెల్లడిస్తారు. అక్కడ వచ్చే అభ్యంతరాలు, అభ్యర్థులను ఆధారంగా చేసుకుని తుది అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. సాగుకు యోగ్యమైన భూమికి ఎకరాకు ఏడాదికి రైతు భరోసా కింద 12,000, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని ఉపాధి కూలీలకు ఏటా 12,000 విడతల్లో అందించనున్నారు. నిరుడు కనీసం 20 రోజుల్లో పాటు ఉపాధి హామీ పనులు చేసిన వారికి ఇందిరమ్మ భరోసా పథకం వర్తించనుంది. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అందనున్నాయి. ప్రజాపాలన కులగణన సర్వేతో పాటు 2014 నుంచి ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా సమర్పించిన దరఖాస్తులను సాంకేతిక సమాచారం ద్వారా అర్హులను గుర్తించారు. వారి ఆధారంగా కుటుంబాల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. గ్రామ వార్డు సభల్లో ఆమోదం తర్వాత కొత్త కార్డులకు జారీ చర్యలు చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా సర్వేలో పేర్లు రాని వారు తిరిగి గ్రామ సభల్లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని ప్రజలకు వారు భరోసా కల్పిస్తున్నారు.